అందరికీ నమస్తే. ఈరోజు మన డే 187 మార్నింగ్ 4:00 లేసాను. లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. సో చదివిన దాన్ని అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. చాలా ఫెంటాస్టిక్ టాపిక్. లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ మనకి డే టు డే లైఫ్‌లో చాలా యూజ్ అవుతది కూడా. స్ట్రెయిట్‌గా జిమ్‌కి వెళ్ళిపోయినా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సో జిమ్‌లో స్టార్టింగ్ విత్ సమ్ స్టాఫ్ అబౌవ్ ప్రాక్టీస్ చేస్తున్నా. దానివల్ల మనకి షోల్డర్స్, బ్యాక్, బ్రెస్ట్ అన్నీ మొబిలైజ్ అవుతాయి. తర్వాత మంచి సాంగ్ వస్తుంది. కొంచెం ఫ్లోలో జర డాన్స్ కూడా వేస్తున్నా. సో స్టార్టింగ్ విత్ సమ్ పులప్స్ తర్వాత అగైన్ షోల్డర్ ఎండ్యూరెన్స్ పెరగాలి. ఎందుకంటే ఫైట్ చేసేటప్పుడు షోల్డర్ బాగా టైర్డ్ అయిపోతుంది. సో దాని తర్వాత చెస్ట్ ప్రెస్, తర్వాత బైసెప్. మీరు చూస్తే మోస్ట్లీ అప్పర్ బాడీ ఫోకస్ చేస్తున్నా. ఎక్కడైతే వీక్ అనిపిస్తుందో ఆ పార్ట్ని. సో షోల్డర్లో కూడా మనకి సైడ్ లేటరల్ కొంచెం వీక్ అనిపించింది. సో అది కూడా చేస్తున్నా. దాని తర్వాత రన్నింగ్ చేస్తున్నాను. 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసిన నిన్న. అంటే నార్మల్ స్పీడే. అంటే బేసిక్‌గా నేను తక్కువ డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటే స్పీడ్ బాగా పెంచేస్తా. 22 కిలోమీటర్/అవర్. కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్ళాలంటే 12 స్పీడ్, 15 స్పీడ్‌లో వెళ్తాననమాట. సో నేను 12, 15 ఇట్లా షిఫ్ట్ అయిన స్పీడ్. సో దీంతో మన రన్నింగ్ సెషన్ అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. వర్కౌట్ అయిపోయింది. సాటర్డే కదా అకాడమీ క్లోజ్ ఉంటది. సో అందుకని జిమ్‌కి వెళ్ళిపోయినా. అకాడమీ లేదు. సో ఇంటికొచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్ళిపోయాను. వెళ్ళాలనిపించింది. సో టెంపుల్‌కి వెళ్ళి అక్కడ కాసేపు మెడిటేషన్ చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం బాగా పీస్‌ఫుల్‌గా ఉండే. సో నైట్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. దీంతో మన డే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. డే 187. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 187 ఆఫ్ 369. ఈ రోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 29 డిస్కస్ చేయబోతున్నాం. ఈ లా నంబర్ 29 అనేది ప్రతి మనిషికి ఏదో టైంలో ప్రతిసారి గుర్తొచ్చేది, ప్రతిసారి యూజ్ అయ్యేదన్నమాట. అందరికి యూజ్ అవుతది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అని కొందరు కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు కదా! మీరు ఏదైనా ప్లాన్ ఏసిర్రు మీ లైఫ్‌లో అంటే డెఫినిట్‌గా మీకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో వాచ్ టిల్ ద ఎండ్. డెఫినిట్‌గా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. లా నంబర్ 29. ప్లాన్ ఆల్ ద వే టిల్ ద ఎండ్. అంటే ఏంటంటే మనం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లానింగ్ అనేది ఈ స్టార్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఎండింగ్ ప్లాన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఎండింగ్‌ని ప్లాన్ చేస్తావో ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారన్నమాట. సో మళ్ళీ చూడండి, మనం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అది ఇనిషియల్‌గా అంటే స్టార్టింగ్ డేస్‌ని ప్లాన్ చేయొద్దు మనం. ఎండింగ్ డే అంటే లాస్ట్ డేని ప్లాన్ చేసుకుంటే డెఫినిట్‌గా మనం ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటదని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారు. సో దీనికి మనం ఒక మంచి ఎగ్జాంపుల్‌తోని డిస్కస్ చేద్దామనమాట. సో ఇప్పుడు నేను 369 డేస్ ఛాలెంజ్ తీసుకున్నా. ఓకేనా? సో నేను స్టార్టింగే ఏం చేయాలి? ఎట్లా చేయాలని ప్లాన్ చేసుకున్నాననుకో, సడెన్‌గా నాకు మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలో తెలీదు. సో నేను ఎమోషనల్‌గా ట్రాప్ అయిపోతా. నేను కొంచెం డల్ అయిపోతా. దానివల్ల నేను ప్లాన్‌లో గాని, ఈ ఛాలెంజ్‌లో గాని సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కానీ నేనేం చేశానంటే 369 డే రోజు నేను ఎట్లా ఫీల్ అయితానో ఇమాజిన్ చేసుకున్నానన్నమాట. ఐ విజువలైజ్డ్ ఇట్. అంటే అర్జున్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఎ ఛాలెంజ్. 369 డేస్ ఛాలెంజ్ నువ్వు చేస్తున్నావు. మధ్యల నీ హెల్త్ పాడైపోవచ్చు. ఓకేనా? సో మధ్యలో నీకేమైనా ప్రాబ్లమ్ రావుండొచ్చు. ఇంకా మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ రావుండొచ్చు. నీ ఛాలెంజ్ ముందుకెళ్ళకుండా ఏదైనా ఎక్స్‌టర్నల్ సోర్స్ నిన్ను డిస్టర్బ్ చేయించొచ్చు. అని ఇట్లా ఈ డిఫరెంట్ క్వెషన్స్ నాకు నేనేసుకున్నా. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే ఏదొచ్చినా పర్వాలేదు. ఐ యామ్ గోయింగ్ టు డూ 369 డేస్ ఛాలెంజ్ అని నేను ఫిక్స్ అయ్యానన్నమాట. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏదైనా మనం చేసేటప్పుడు ఇనీషియల్‌గా మనం కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనో, లేకపోతే టెంప్టేషన్స్ వల్లనో వాళ్ళు చేస్తుర్రు కదా! వీళ్ళు చేస్తుర్రు కదా! నేను కూడా చేయాలని కంపారిజన్‌తో కొన్ని ప్లాన్స్ తీసుకుంటాం. సో అక్కడేమైతదంటే ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత మనం దాన్ని ఎండ్ దాకా ప్లాన్ చేయలేదు కాబట్టి ఆ ఎండ్ ఎట్లుంటదో మనకు తెలీదు. కాబట్టి డెఫినిట్‌గా మనం మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీని గురించి మనం ఆల్రెడీ సైకో సైబర్నెటిక్స్ బుక్‌లో మనం ఆల్రెడీ మంచి పాయింట్ డిస్కస్ చేసినాం. మన మైండ్‌కి రియాలిటీ ఏంటో, వర్చువాలిటీ ఏంటో మన మైండ్‌కి తెలీదన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఒక మాట అనుకున్నావనుకో, అది మన మైండ్ ఏమనుకుంటదో అదే రియల్ ఏమో అనుకుంటది. సో ఇప్పుడు నేను 369 డేస్ ఛాలెంజ్ ఫినిష్ అయిపోయింది అని నేను డిసైడ్ అయ్యాననుకో, నా మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తది. అంటే ఈ మైండ్ బిచారా దీనికేం తెలవదు. అంటే రియల్ ఏంది, ఫేక్ ఏందో తెలవదనమాట. సో ఇప్పుడు నా ముందు బిర్యానీ పెట్టినా, ఆ బిర్యానీ చూసినప్పుడు నాకేమనిపిస్తది? మౌత్ వాటర్స్. రైట్?
అంటే చూషినా స్మెల్ బావుంది. మౌత్ వాటర్స్ వచ్చాయి. అదే నేను కళ్ళు మూసుకొని బిర్యానీని ఇమాజిన్ చేసుకుంటా. నా ముందు బిర్యానీ ఉంది. అది చాలా డెలిషియస్‌గుంది. మంచి స్మెల్ వస్తుందని అనుకోను. స్టిల్ మై మౌత్ వాటర్స్. బిర్యానీ లేదు కదా అక్కడ. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మన మైండ్‌కి రియాలిటీ ఏందో, వర్చువాలిటీ ఏందో తెలవదు. సరే రైట్? సో, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ప్లాన్ టిల్ ద ఎండ్ అన్నప్పుడు మధ్యలో నీకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందని నువ్వే ఇమాజిన్ చేసుకో. ఓకేనా? సో, ఆ ఇమాజిన్ చేసుకున్నాక ఆ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ ఎట్లా తీసుకురావాలని నువ్వే ఆలోచించు. డెఫినిట్‌గా రియల్ లైఫ్‌లో ఆ ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఎట్లా సాల్వ్ చేయాలో నీకు ఆన్సర్ తెలుసు. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. ఇక్కడ మనము ప్లానింగ్ అనేది ఎప్పుడు మంచి గుడ్ పాయింట్స్‌నే ప్లానింగ్‌గా తీసుకుంటాం. కానీ కొన్ని సార్లు వర్స్ట్‌గా కూడా థింక్ చేయాలి. వర్స్ట్‌గా థింక్ చేసినప్పుడు సడెన్‌గా వర్స్ట్ థింగ్ వచ్చిందనుకో, దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలనేది మనకు తెలుస్తదనమాట. సో, మన మైండ్‌కి ఏదైనా సెకండ్ టైమ్ జరిగేది ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైమ్ జరిగేది సడన్. సో, ఎక్స్‌పీరియన్స్‌ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో మన మైండ్‌కి తెలుసు. బట్ సడెన్‌గా జరిగిందని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో మన మైండ్‌కి తెలీదనమాట. సో, దీని అర్థం కావాలంటే ఇంకొక మంచి ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలిది వాడొద్దు. బట్ స్టిల్ అర్థం కావడానికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక ముసలోళ్ళు చాలా ఏజ్ 90 ఇయర్స్, 100 ఇయర్స్ క్రాస్ అయిపోయినారు. సో, వాళ్ళింకా సావు బతుకులున్నారనమాట. అంటే వాళ్ళని చూసినప్పుడల్లా నీకనిపిస్తది. వీళ్ళ పనయిపోయింది. ఇగ వీళ్ళు ఎక్కువ రోజులు బతకడానికి ఛాన్స్ లేదు అని నువ్వు అనుకుంటావు. అనుకోవడం అంటే ఏంది? నీ మైండ్‌లో ఆ థాట్ ఇచ్చేసినావు. ఓకేనా? సడెన్‌గా వాళ్ళు చనిపోయారనుకో ఒక 10 డేస్, 15 డేస్ తర్వాత నువ్వు అనుకున్నంక, మనకి ఎఫెక్ట్ గాదు. మనము ఏడవము. మనకి బాధ గాదు. ఎందుకంటే వి ఆల్రెడీ గెస్డ్ ఇట్. అదే ఆల్ ఆఫ్ సడెన్ ఒక 25 ఇయర్సోడు, ఒక 30 ఇయర్సోడు మన ఫ్యామిలీలో సడెన్‌గా ఎక్స్‌పైర్ అనుకోండి. అంటే దాన్ని మనం గెస్ చేయం గదా! అంటే నా మైండ్‌కి నేనెప్పుడు వాళ్ళు ఈ పొజిషన్‌కి పోతే ఎట్లుంటదని ఇమాజిన్ జేయలేదు. కాబట్టి అది సడెన్ ఎక్స్‌పీరియన్స్. అది సడెన్‌గా అయ్యేసరికి నాకేమైతది? నా మైండ్‌కి ఎట్లా టాలరేట్ జే తెలవక ఎట్లా ఓవర్‌కమ్ జేయాలో తెలవక మనం ఏడవడం గాని, బాధపడడం గాని, డిప్రెషన్ పోవడం గాని ఇట్లాంటివి అయితుంటాయన్నమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఆ రాంగ్ ఎళ్ళేదాన్ని ముందే నువ్వు గ్రహించగలిగితే, నువ్వు ఎమోషనల్‌గా ట్రాప్ అవ్వకుండా దానికి సొల్యూషన్ ఎట్లా ఫైండ్ చేయాలో తెలుసుకుంటావు. అందుకనే ప్లాన్ టిల్ ద ఎండ్ అంటారు. ప్లాన్ ద వర్స్ట్ సిట్యుయేషన్స్ అంటారు. యెస్ ఆర్ నో? సో, అందుకనే చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. అంటే నేను కొంచెం అగ్రెసివ్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఇది నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే నాకు రీసెంట్‌గా ఒక కామెంట్ వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ అని ఆ బ్రో ఏం చెప్పాడంటే నాకు యూట్యూబ్ వీడియోస్‌లో నేను 75 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేనేం చెప్పా ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ కంగ్రాచ్యులేటెడ్ హిమ్. సో, ఏమైందంటే రీసెంట్‌గా జస్ట్ నిన్ననో, మొన్ననో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏమనంటే బ్రో నేను 75 హార్డ్‌లో ఫెయిల్ అయినా నాకు హెల్ప్ చేయి అంటున్నాడు. అంటే అక్కడేందంటే హి టుక్ ఎ ఛాలెంజ్ 75 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాడు. మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దాన్ని చేయగలుగుతా అని ఇమాజిన్ చేసుకోవాలనమాట. ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు మైండ్‌కి ఏమైద్దంటే ఒకవేళ రియల్‌గా ఆ ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఆ ప్రాబ్లమ్ ఆల్రెడీ మైండ్‌లో అనుకున్నాం గదా! సొల్యూషన్ వచ్చిందో జల్దీ సొల్యూషన్ పెట్టేస్తది. ఆ ప్రాబ్లమ్స్‌ని బయటికి తీసుకెళ్తది. కాబట్టి నీకు ఛాలెంజ్ డిస్టర్బ్ కాదు. బ్రో నీకోసమే పవన్ కళ్యాణ్. సో, నువ్వు ముందు ఇమాజినేషన్ చేయడం నేర్చుకోవాలి. యూ హావ్ టు థింక్. యూ హావ్ టు ప్లాన్ టిల్ ద ఎండ్. నాట్ ద ఇనీషియల్ డేస్. డెఫినిట్‌గా చెప్తున్నా గదా! ప్లాన్ టిల్ ద ఎండ్ అనే ఫార్ములాని మనం వాడితే వేర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ డెఫినిట్‌గా ఆ మధ్యలో ఎటువంటి ఆబ్‌స్టాకిల్స్ వచ్చినా, సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినా 100% యువర్ మైండ్ విల్ నో హెల్ప్ యూ టు ఓవర్‌కమ్ ఫ్రమ్ ఇట్. అంటే దాని నుంచి బయటికొచ్చే విధంగా మన మైండ్ మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, నాకు గూడా ఎన్నో బాధలుంటాయి. నేను గూడా అనుకున్నా, "అర్జున్ నువ్వు సిక్ అయితే ఛాలెంజ్ ఎట్లా చేయగలుగుతావు?" అప్పుడు నాకు నేను ఒక ఆన్సర్ ఇచ్చుకున్నా. "అర్జున్ మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ బాలేకపోతే ఏం చేయగలుగుతావు?" అప్పుడు నాకు నేను ఒక ఆన్సర్ ఇచ్చుకున్నా. "అర్జున్ సడెన్‌గా నీ ల్యాప్‌టాప్ పాడైపోతే ఏం చేయగలుగుతావు?" అప్పుడు నాకు నేను ఒక ఆలోచించుకున్నా. సో, ప్రతి దాన్ని నేను ముందే ప్లాన్ చేసుకొని, వర్స్ట్ సిట్యుయేషన్స్‌కి గూడా సొల్యూషన్స్ తీసుకొని, అన్నీ బందోబస్తుగా పెట్టుకొని ఛాలెంజ్‌లోకి దిగిన. కాబట్టి ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా 187 డే ఐ విల్ నాట్ స్టాప్. కాబట్టి మీ ప్లాన్‌లో మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అస్సలు ఆగకుండా అనంటే ప్లాన్ టిల్ ద ఎండ్. వాటెవర్ దట్ మే బి ప్లాన్ టిల్ ద ఎండ్. లాస్ట్ డే వరకు ప్లాన్ చేయండి. మధ్యలో వచ్చిన ఆబ్‌స్టాకిల్స్‌ని ఆల్రెడీ మీ మైండ్‌కి ఇన్‌పుట్ ఇయ్యండి. సడెన్‌గా వచ్చినాయనుకోండి దాన్ని మనం తట్టుకోలేం. కాబట్టి ముందే ఊహించగలిగితే అట్‌లీస్ట్ తట్టుకోగలుగుతాం. అండ్ ఒకవేళ నువ్వు ముందే ఊహించినావనుకో అది రియల్‌గా జరిగిందనుకో నువ్వేం చేస్తావు నవ్వుతావు. అరె! నేను ఇది ముందే అనుకున్నారా అనుకుంటావు. సో, దట్స్ ద మ్యాజిక్ బిహైండ్ ప్లానింగ్ టిల్ ద ఎండ్. మీకు నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో.